హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. మనం ఇవాళ వచ్చి వర్గీకరణ స్థాయిలు చూద్దాం మొక్కల లోపల. ఇది ఎప్పుడు మనకు ఎగ్జామ్లో ఒక సీక్వెన్సింగ్ ఆర్డర్లో అడుగుతూ ఉంటాడు. అది కింది నుంచి పైకి కానీ పైనుంచి కిందికి కానీ ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ మరియు మిడిల్లో ఉన్న స్టేజెస్ను కూడా ముందు వెనక్కి ముందువి మార్చి అడుగుతూ ఉంటాడు ఆప్షన్స్లో. మనకు కొత్తగా చూస్తే అంత డిఫరెంట్గా అనిపిస్తుంది. అన్ని ఆప్షన్స్ కూడా మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మనం ఒక చిన్న సింపుల్ ట్రిక్తో వీటిని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాము. ఆ ట్రిక్ ఏంటంటే చూసేద్దాము. ఇక్కడ మనకు రాజ్యంను నేను రాజ్యం చేసేసాను అన్నట్టు. ఇక్కడ డివిజన్ ఫైలంను నేను డీపీ చేశాను. తరగతినేమో క్లాస్, క్రమంనేమో ఆర్డర్ అంటారు, కుటుంబంని ఫ్యామిలీ అంటారు, ప్రజాతిని జీనస్ అంటారు, జాతిని స్పీసీస్ అంటారు కదండి. నేను ఇక్కడ రాజ్యంని ఏం చేసినాను, రాజు చేసినా కదా. రాజు ఏం చేస్తాడంటే తన ఫోన్లో ఎప్పుడు డీపీ పెట్టుకుంటాడు. డీపీ పెట్టుకొని క్లాస్కి క్రమం తప్పకుండా కుటుంబంతో సహా వస్తాడన్నట్టు. ఏం చేస్తాడు రాజు, తన ఫోన్లో ఎప్పుడు ఏం చేస్తాడు రాజు, డీపీని పెట్టుకుంటాడు, తన ఫ్యామిలీ డీపీని పెట్టుకొని తరగతికి క్రమం తప్పకుండా కుటుంబంతో సహా వస్తాడన్నట్టు. మీరు ఈ నేను చెప్పిన సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే మీకు రాజ్యం వస్తుంది, ఫైలం వస్తుంది, తరగతి వస్తుంది, క్రమం వస్తుంది, కుటుంబం వస్తుంది. లేకపోతే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కుక్క మీరు కుక్కని కింద నుంచి పైకి రావాలన్నట్టు. మనకు ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఈ కుటుంబము క్రమము తరగతి దగ్గర మిస్ అవుతుంటుంది అన్నట్టు మనకు ఎగ్జామ్లో. మీరు నేను చెప్పిన ఫస్ట్ సీక్వెన్సింగ్ ఆర్డర్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకపోతే దీనిని కుక్క అనే సీక్వెన్సింగ్ ఆర్డర్లో అన్న గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ఆర్డర్ మాత్రం మిస్ కాకుండా వస్తుంది. ఓకే అండి. ఇంకోటి మనకు జాతిలో పోలికలు అనేటివి ఎక్కువ ఉంటాయి. కింద నుంచి పైకి వెళ్ళకూడదు. మనకు ఇక్కడ రాజ్యంలో వచ్చేస్తే పోలికలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనండి. మనకు ఇది అతి చిన్న స్థాయి అన్నట్టు, ఇది చాలా పెద్ద స్థాయి అన్నట్టు. మనకు రాజ్యం వచ్చేసి కొన్ని జాతులు కలిసి ప్రజాతులని కలిసి కుటుంబాలని కలిసి క్రమాలని కలిసి తరగతి అన్ని కలిసి మనకు ఫైలాలని కలిసి రాజ్యం అనేది ఏర్పడుతుంది మనకి ఎక్కడ మొక్కల్లో వర్గీకరణ స్థాయి లోపల. ఓకే అండి. ఇది మాత్రం ఆర్డర్ ఖచ్చితంగా మిస్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకే అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.